తెలియజేస్తున్నాను. నేటి వాక్య సందేశం కొరకు మరి ఒకటి రెండు మూడు వాక్యాలు మనం చదువుకుందాం. మొదటి వాక్యాన్ని చూడండి. మన పాత నిబంధన గ్రంథంలో జకర్యా గ్రంథం, అందరు చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండెంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో కూడి ఉన్న మీ అందరికీ దేవుని వాక్యం ద్వారా తెలియచెప్పబడుతున్న మాట ఏంటంటే రెండంతల మేలు. ఆమేన్, హల్లెలూయా. మరొక వాక్యం కూడా చూద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వాక్యం చూద్దాం, చూడండి. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆమేన్, హల్లెలూయా. మొదటి వాక్యము రెండింతల మేలు అయితే, ఈ రెండో వాక్యంలో ఏముందంటే అధికమైన మేలులు. ఆమేన్, హల్లెలూయా. మూడో వాక్యాన్ని కీర్తన గ్రంథంలో 31వ కీర్తన, అందరు చూడండి. 31వ కీర్తనలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. 19వ వాక్యం చదవండి. 31:19. నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప మేలు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గొప్ప మేలు, రెండోదేమో అధికమైన మేలు, మూడోది రెండింతల మేలు. ఇంతకి మేలు అంటే ఏంది? మేలు అంటే ఏంది చిన్నబాబు? ఫినిసామే ఈ పక్క కుర్చీలోకి వచ్చి. మేలు అంటే ఏంది? వినపడిందా? ఇప్పుడు సీటీ నువ్వు చెప్పినా మేలు అంటే ఏంది? ఈ లోపల ఆలోచన చేస్తున్నాడు ఆయన. అందుకని మేలు అంటే ఏంది అని తెలుసా? తెలుగు పదం మేలు అంటే ఏంది? డానియల్ ఆమె కూడా ఆలోచిస్తుంది, సీటు కూడా ఆలోచన చేస్తుంది. మేలు అంటే ఏంది డానియల్? మేలు అంటే మంచి జరిగింది అంటున్నాడు. ఇంకెవరు చెప్తారు? కోమలి నువ్వు చెప్పినా, నువ్వు అతను చూస్తున్నా, నువ్వు చెప్పు. మేలు అంటే ఏంది? చెప్పు, నీ ఎక్స్ప్లెయిన్ ఏదో చెప్పండి. ఇప్పుడు మీకు ఈజీగా అర్థం కావడం చెప్తున్నాను. మేలుకు వ్యతిరేక పదం చెప్పండి. చెప్పు ఆయన ఫిలిసామేరు. ఇప్పుడు మీకు మేలు అంటే అర్థమైందా? కీడుకి వ్యతిరేక పదమే మేలు. మేలు అంటే ఆశీర్వాదం. ఇప్పుడు డాడీ చెప్పినట్టుగా మంచిది, ఉపకారం అన్నా, మేలు అన్నా, మంచిది అన్నా, సహాయం కూడా దానికే వస్తుంది.
అంటే పద ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. అది మీరు చేసిన మేలు ఎంత మర్చిపోలేండి అంటారంటే ఏదో సాయం చేసాడు ఆయన అని అర్థమవుతుందా? ఏమంటారు? నువ్వు అటు వెళ్ళిపోతే అట్ట ఇటు పక్క ఉంటారు, మీరు కనపడాలయ్యా. సర్లే కొంచెం జరుగు, ఇటు మీ డాడీ పక్కన రా, కొంచెం జరుగు. నేనేమన్నానంటే మీరు చేసిన సాయం నేను జీవితంలో మర్చిపోలే అంటారు. చూసారా? ఇప్పుడు ఆయనకి ఏం చేశాడు? అవతలి వ్యక్తి మేలు చేశాడు, ఆపదను ఆదుకున్నాడు, డబ్బులు సహాయం చేశాడు. ఏదో మరి ఇప్పుడు దాసన్నగా చాలామందికి మేలు చేస్తూ ఉంటాడు. వాళ్ళు కొంతమంది డిస్కనెక్ట్ అయిన వాళ్ళని కనెక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే విడిపోతాకు వచ్చి కొట్లాడుకుని వస్తే వాళ్ళు ఏదో విధంగా చేసి వాళ్ళిద్దరికి సముదాయించబరిచి ఏదో ఒక వృధాభక్తిలాగా వాళ్ళకి ఏదో మేలు చేస్తాడు. వాళ్ళు కలుస్తారు చక్కగా, ఇప్పుడు అల్లుకుతాంతాలు చేసిన హాయిగా ఉంటారు. అలాగా అన్న మీరు ఆ రోజు వచ్చి నిలబడి మా మధ్యలో మాకు కలిపారు కాబట్టి మేము ఇప్పుడు ఇలా ఉన్నామయ్యా అని అదొక మేలు. అర్థమవుతుందా? అయితే మనుషులు చేసే మేలు కాదు, ఇక్కడ మనం చదివిన వాక్యం ఏంటంటే ఇది దేవుడు చేసే మేలు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు అంటాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, నేను మీకు రెండింతల మేలు కలుగు చేస్తాను. హల్లెలూయా. మరలా యెహెజ్కేలుతో అంటాడు, జకర్యాతో చెప్పింది, అది జకర్యా ద్వారా పలికించిన మాట. అది యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను మీకు అధికమైన మేలు చేస్తాను. కీర్తనకారుడు 31 కీర్తన రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దాచించిన మేలు ఎంతో గొప్పది. మన కోసం అంటే దేవుడు మేలు దాచిపెడతాడట. అవే మేలులు పొందుకుందుముగాక. హల్లెలూయా. మనము కీడును కాదు మేలును కలిగి ఉండాలి. హల్లెలూయా. అసలు మాకు వచ్చిన కీడండి అసలు వాళ్ళు ఇప్పుడు చాలామంది లోకల్లో మనం ఒక పట్టారు మంచిగా బతకనేరు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో ఒక కీడిపి తలపెట్టాలని చూస్తారు. మంచిగున్నామనుకోండి, వాళ్ళు మంచిగుండి చూస్తే వాళ్ళు మంచిగా దాన్ని ఓర్చుకోలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఏదైనా కీడు వస్తే బాగుంటుందేమో అన్నట్టుగా వాళ్ళు హృదయాలు కలుగుంటారు. మనకి అది వస్తుంది. కానీ దేవుడే పట్టినాడంటే ఇప్పుడు నరఘోష అంటే చూసా, నరదృష్టి నరఘోష అన్నట్టుకుంటాయి. సో ఇవి మా మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి. ఏదో కీడు కలుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే కీడు సంభవించిందని. ఈ కీడు పోవాలి అంటే నువ్వేదో దానికి సల్లాచేది ఏదైనా చేయాలన్నట్టుగా. నేనేమంటున్నానంటే మెస్సే బిలీవర్ చర్చ్లో ఉన్న మీ అందరి కూడా ఈ నెలంతా కూడా అధికమైన మేలులు, రెండింతల మేలులు, గొప్ప మేలులు దేవుడు మన కుటుంబాల్లో కలుగచేయునుగాక. హల్లెలూయా. కీర్తనక వాక్యంలో మనం చదువుకున్న 140 కీర్తనలు చదువుకున్న మన ధనాగారాలు, మన కొట్లు, మన పిల్లలు, మన కుమార్తెలు, మన కుమారులు, మన సంపద, మన చేతి పని దేవుడు సమృద్ధిగా కలుగచేయునుగాక. అదే మేలు. నువ్వేం మేలు చేసావు? కొంతమంది పిల్లలు వాళ్ళ నాన్నలు అంటారు, మాకేం సంపాదించి పెట్టినా, ఏం మేలు చేసినావు, ఏం ఉద్ధరించావు, మాకేం చేసి పెట్టినావు అంటే ఆయన మస్తు చేస్తాడు. హల్లెలూయా. అధికమైన మేలు, రెండింతల మేలు, గొప్ప మేలులు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఒక చిన్న పాట పాడుకుందాం, దాన్ని అర్థం కావటానికి మీకు. ఏం పాట పాడతారు? ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన ఇది బిగ్రపడాలి. నా వందనం వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని
మేలులతో నింపిన నా యేసయ్యా నీ వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర గూర్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా నందింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని. హల్లెలూయా. ఇప్పుడు రెండింతలు ఇంకోటి ఏంది? అధికమైనది, గొప్పవి, అందుట్లోనూ ఊహించని. అర్థమైందా? ఊహించలేని మేలు కూడా దేవుడు చేసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అట్టి మేలులు దేవుని ఎదురును మనం పొందుకొందుముగాక. దేవుని ఎదురుని మనం కొన్ని ఇప్పుడు దాచించిన మేలు నుండి అవి కూడా చెప్తాను మీకు. దేవుడు కొన్ని మేలు ఏం చేశాడంటే మన కొరకు దాచిపెట్టాడంట. ఏంటయ్యి? అవి ఓపెన్ చేయలేదు, దాచిపెట్టాడు. నువ్వు ఆ కీ పెట్టి ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ కాదు. అలా కొంచెం దాచిపెట్టిన మేలు కూడా ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటి మీకు చెప్తాను. మొదటి వాక్యం, దాచిపెట్టిన మేలు, ఒక మేలును గురించి మీకు చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన కొరకు దాచించిన కొన్ని మేలులు ఉన్నాయి. ఆ మేలులు వాటిలో ఒకటి ఏంటంటే పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా ఒక గొప్ప మేలు పొందుకుంటారు అని నేను చెప్తలేదు. దేవుడు పౌలు భక్తుని ప్రేరేపించి ఆ వాక్యాన్ని వ్రాయించాడు. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్నాడు రోహన్, స్కూల్కి వెళ్తారుగా. అక్కడ కార్తీక్ ఉన్నాడు, సోనిక కూడా ఉంది. వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు. సంజన స్కూల్కి వెళ్ళే పిల్లలు, స్పందన కూడా ఉంది. ఇట్లా నేనేమన్నానంటే ఇక ఇప్పుడు కాలేజీకి వెళ్ళేది పిన్ని శామ్యుల్ ఉన్నాడు. ఇంకా పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రిన్సి, ఇక్కడ ఎవరైతే పిల్లలు అయితే వారు ఉన్నారో అందరూ కూడా గ్రహించుకోవాల్సిన మాట ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించే పిల్లలకు దేవుడు ఒక మేలు దాచిపెట్టున్నాడు. మళ్ళీ చదువునాను ఆ వాక్యాన్ని. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు చదువునాను కూడా. అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడును అగుదువు. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు దాచించిన మేలు. చాలామంది పిల్లలు డెవలప్ కావట్లేదు, గాడి తప్పుతున్నారు, దారి తొలగిపోతున్నారు. గల కారణాల్లో ప్రముఖమైన కారణం తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవటమే. వాళ్ళకి తెలివి ఉంటుంది, తెలివికి ఏమి లేదు, తక్కువ తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, కానీ తడిపిపోతారు వాళ్ళు. ఎందుకు తప్పిపోతారు తెలుసా? ఇదే కారణం. ఏ కారణం? తల్లిదండ్రులకు సన్మానించడం అంటే వారిని గౌరవించటం. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అక్కడ వచ్చిన పెద్దలను మనం ఏం చేస్తాము? సన్మానిస్తాము. దాసన్ ఉన్నాడు అనుకోండి, అన్న ఏం చేస్తాడు? పాస్టర్ గారు దొరికితే ఆలస్యం చాలా తీస్తూనే ఉంటాడు. అక్కడ కింద ఉండాలి, పాస్టర్ గారు కనపడ్డాడు, పిలుస్తూనే ఉంటాడు. పిలిచి ఏం చేస్తాడు? సెలవు కప్పుతూనే ఉంటాడు. ఎందుకు కప్పుతున్నాడు అంటే వాళ్ళని గౌరవించాలి, వారిని సన్మానించాలి. అలాగే బస్తీ నాయకులు, అలాగే కార్పొరేటర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ ఎవరైతే ఉన్నారో వారందరిని పిలిచి సన్మానించే మనసు ఎవరైతే ఉంటారో వారికి మేలులు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా.
మేలు దాగి ఉంటాయి. మీకు అర్థం కావడానికి అది చెప్తున్నాను. అలాగే పిల్లలైన వారు మేలులు పొందుకోవాలంటే, మేలు అంటే అర్థం ఏంటంటే, పిల్లలకి కలిగే మేలు ఏంటంటే వారు చదువులోను, వారి ఉద్యోగంలోను, వారి ప్రయాణంలోను, వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా వారు వర్ధిల్లాలి అంటే తల్లిదండ్రుల యొక్క దీవెన వారికి అవసరం. ఎప్పుడు వారు దీవెన పొందుకుంటారంటే వారు తల్లిదండ్రులను సన్మానించినప్పుడు అని లేఖనం దేవుడే రాయించాడు. చాలా 100% పిల్లలు గాడి తొలగిపోవడానికి గల కారణాల్లో ప్రముఖమైన కారణం ఏంటంటే ఇదే. మేము తల్లిదండ్రుల మాట వింటాం, చర్చి మాత్రం రానంటే అదే నేను చెప్పేది. ఇప్పుడు అర్థమవుతుందా? మేము తల్లిదండ్రుల మాట అంటే తల్లిదండ్రులు ఏం చెప్తారు, నాయన నువ్వు చర్చికి రా నాయన, ఏ ప్రార్థనకి రావాలంటే నేను వస్తాను, ఇప్పుడు పని ఉంది అయిపోయిన తర్వాత వస్తాను, కానీ రాదు. నేనేమన్నానంటే తల్లిదండ్రుల మాటల్లో ఈ మాట ఉంటుంది, దేవుణ్ణి ఆశ్రయించే పిల్లలుగా మీరు ఉన్నట్లయితే అప్పుడు మీరు కీర్తన 140 కీర్తన చదువుకున్నట్టుగా ఏమైంది అక్కడ 145:11 ఏముంది, మా కుమారుడు అలా ఉంటారు. అంతేగాని వాడిపోయి వంకరోయి లేకపోతే గేదెలు బర్రెలు గొర్రెలు మేకలు వచ్చి తినేసి తట్టుకుంటారు. అలా ఉంటారు వాళ్ళు. తినేది ఒళ్ళలు ఎట్టుంటాయి, అది మంచిగా నాటి మోగుతాం, ఆ పక్క వాళ్ళు బర్రెకి అది గేద వచ్చేసి మంచిగా మేసేసిపోతుంది. అర్థమవుతుందా? మన పిల్లలు ఎవరు మేసేసేటట్టు చాలామంది చూడండి. కొన్ని విషయాలు వింటుంటే వాళ్ళ పిల్లలకు చాలా దుఃఖం వేస్తుంది. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఏది భూదయల్స్లో, వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. అర్థమవుతుందండి? బాగా ఎదిగిన వ్యక్తి, అన్ని తెలుసా పిల్లోడికి, అని చనిపోయాడు. ఎంత విచారం చూడండి. దాన్నే ఏమంటారంటే ఏదో బర్రె వచ్చి తినేసింది అంటే సాతానుడు ఆరోపణలు వచ్చి ఆ పిల్లని కబలించేశాడు. ఎదగకుండా, అది ఫలించకుండా, వర్ధిల్లకుండా అర్థాంతరంగా ఆ మొక్కను, ఎదిగిన మొక్కను కాస్త తినేసేస్తాడు సాతానుడు. మీకు గ్రహించలేరు. అందుకని ఈ పిల్లలు ఉన్నత స్థాయిలో ఒక దానియేలు లాగా, ఒక యోసేపు లాగా, ఒక గొప్ప బిడ్డలుగా ప్రభు నమ్మిన వ్యక్తుల్లాగా వారు వర్ధిల్లాలంటే ఇదే శరణ్యం, మరొక మార్గం లేదు. నేను సజెషన్ ఇవ్వట్లేదు, నేనేదో మీకు సలహా ఇవ్వట్లేదు. సజెషన్ సలహా కాదు, దేవుడు చెప్పిన వాక్యది. దీనిని మీరు తూచా తప్పక పాటించి తీరాలి. తల్లిదండ్రులు తిక్కలోలైనా, చదువులేకపోయినా, వారి జ్ఞానం లేకపోయినా, వారికి ఇంకేదైనా లేకపోయినా దాంతో నిమిత్తం లేదు. తల్లిదండ్రుల మాట వింటున్నావా లేదా అనేది మీరందరూ గ్రహించుకోవాల్సిన శ్రేష్టమైన సత్యం ఇది. మీకు ఇది చూడండి, ఒక పాస్టర్ గారు అంటాడు, ఆయన ఏమంటాడు, 1 కోటి రూపాయల మాట అండి, ఇది 1 కోటి రూపాయలు కాదు. నేను ఇప్పుడు మీకు 1 కోటి రూపాయల మాట చెప్తా అంటాడు. నేను 1 కోటి రూపాయల మాట కాదు, నీ జీవితాంతము సుఖశాంతులతో సౌఖ్యంగా ఉండే 1 కోటి రూపాయలు అంటే మహా అయితే 1 నెల, లేకపోతే 1 6 నెలలు, 1 సంవత్సరం, ఆ తర్వాత కథం అవుతుంది 1 కోటి. జీవితాంతము ఎన్ని కోట్లయితే నువ్వు కలిగి ఉంటావో అన్ని కోట్ల కంటే ఆ అధికమైన మేలు దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు పిల్లలైన వాళ్ళు ఏం చేయాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. పిల్లలైన వాళ్ళు చెప్పండి నాన్న. రోహన్, ప్రిన్సీ, సంజన, స్పందన, కార్తీక్, సోనిక, పిన్ని సామ్యుల్, డానియల్, ఇంకెవరు ఉన్నారు పిల్లలు, సిటీ, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ, గ్రేస్, యోషిత్ ఏడి ఉన్నాడా, విను ఆయన, నీవే వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి బిడ్డ. అందరూ మీరు వర్ధిల్లాలంటే, దీర్ఘాయుష్మంతులు కావాలంటే, ఫలించాలంటే, 141 కీర్తనల 11వ వాక్యంలో ఎదిగిన మొక్కల్లాగా మీరు ఉండాలంటే, నగరకై చెక్కినటువంటి కుమార్తెలు ఉండాలి అంటే మీరు చేయవలసింది, మీకు చదువు వచ్చో నాకు రాదు, డబ్బులు ఉన్నాయి అటు నిమిత్తం లేదు, మాకు లెక్కలు రావు, నాకు సైన్స్ రాదు, నీకు రాకపోయినా పర్లేదు, నువ్వు తల్లిదండ్రుల మాట నీకు సైన్స్ వస్తుంది, లెక్కలు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్ని మార్కులు వస్తాయి, ఫస్ట్ క్లాస్ పాస్ అవుతావు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్, హల్లెలూయా. అది మొదటి మాట, అది అంతవరకు క్లోజ్ చేసి ఎక్కువ చెప్తే మీరు అర్థం చేసుకోలేదు. ఈ 2వ వాక్యంలోకి వెళ్ళిపోతాం. సామెతల గ్రంథం, అక్కడ ఒక మేలు ఉంది. సామెతల గ్రంథంలో
ఈ మైక్ ఒకటి, మళ్ళీ నేను ఈ ఫ్యాన్ ఒకటి, ఈ ఫ్యాన్కి ఏమో పేపర్లు ఎగిరిపోతాయి, మైక్ ఏమో పెట్టుకోవాలి, వీరి పేపర్లు తీయటం ఏమో ఇబ్బంది అయిపోతుంది. చూడండి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికెను, అటివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట ఏంటి? పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినవలెను. తల్లిదండ్రులను ఏ పిల్లవాళ్ళైతే శామ్యుయల్, డానియల్, సోని, కార్తిక్ పిల్లలు అందరూ, హర్షిత్, రోహాను, ప్రిన్సీ, డినో వింటున్నారు అందరూ. మీరందరూ ఏం చేయాలి? తల్లిదండ్రులని సన్మానించాలి. దట్ మీన్స్ గౌరవించాలి. అంటే దట్ మీన్స్ చెప్పిన మాట వినాలి. అది మీకు కొన్ని మార్కులు అక్కడే వచ్చేస్తాయి. మీకు చదివి దోకెత్తి అయితే సగం మార్కులు అక్కడే వచ్చేస్తాయి మీకు. హల్లెలూయా, ఆమేన్. మరి మీకు మార్కులు రావాలంటే మళ్ళీ తల్లిదండ్రుల మాట వినాలి, లేకపోతే మీ మార్కులు తక్కువ వస్తాయి. నేను చెప్తలేదు, దేవుడు చెప్పాడు. గమనించండి, 18వ సామెతల 18వ అధ్యాయం 22లో ఇక్కడ ఒక మేలు దాగి ఉంది. అదేంటంటే భార్య దొరికిన వానికి. అంటే ఇది దేవుడు సొలొమోను ద్వారా రాయించిన మాట. ఒక కుర్రాడు ఉన్నాడు, అప్పుడు దాకా ఆ కుర్రాడు ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్న కుర్రాడికి భార్య దొరికిందంట. భార్య దొరికిన వానికి దేవుడు ఏమన్నాడంటే మేలు దొరికెను, అటివాడు యెహోవా వలన చెప్పండి అనుగ్రహము పొందినవాడు అని చెప్పబడుతుంది. ఇప్పుడు చూడండి, పెళ్ళి అనే కార్యక్రమం, వివాహం అనేది ఎలా ఉంటుందంటే మీకు ఇది కొంచెం మర్మంతో కూడిన మాటలు. వివాహములో అంటే ఇక్కడ భార్య దొరికెను అంటే మీకు దాని అర్థం ఏంటంటే వివాహం అని అర్థం. దొరకటం అంటే ఏంది? పెళ్ళి. భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికెను అంటే పెళ్ళి అయిన కుమారుడు, పెళ్లి కుమారుడికి ఇప్పుడు ఏమొచ్చిందంట? మేలు వచ్చింది. ఎవరి వలన? భార్య వలన. భార్య వలన ఆ భర్తకు మేలు అని నేను చెప్తలేదు, దేవుడు రాయించాడు. ఈ మేలు ఎట్లా కూడా చెప్తాను, ఎన్ని రకాల మేలు వస్తుందో, భార్య వలన కలిగి మేలు ఏంటో కూడా నేను స్పష్టంగా దేవుడు నాకు దయపరిచినట్టుగా నేను చెప్తాను. భార్య దొరికిన వానికి అంటే అర్థం ఏంటంటే పెళ్ళి అయిన వానికే అని అర్థం. ఏమని అర్థం? పెళ్ళి అయిన వానికే అని అర్థం. పెళ్ళి అయితే భార్య వస్తుంది. ఆ భార్య ఎప్పుడైతే వస్తుందో ఆ భార్యతో పాటు ఏమొస్తుంది? మేలు వస్తుంది. వీరందరూ కూడా పెళ్ళైన వాళ్ళందరూ ఇప్పుడు ఏమొచ్చినట్టు చెప్పండి? మేలు మీరు కలిగి ఉన్నట్టే. హల్లెలూయా. ఒక ఆయనకి ఇట్లకి నర్సాపురంలో పాస్టర్ గారు ఉన్నారు, మన సంపత్ గారు, బ్రదర్ సంపత్ గారితో ఇట్లకి అంటే ఆయన అంటాడు, ఏ మేలయ్యా వీళ్ళు పెట్టుకుంటే అసలు మా ఊళ్ళలో అందరు మేలే మేలుకి అసలు మాకు ఫుల్ మేలు అంటున్నాడు. నేనేమంటా అంటే వాక్యం అది అంటే అర్థం చేసుకోవాలి. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడుగా. అంటే ఇప్పుడు జంటగా మరి అవనిచ్చినప్పుడు అవే మేలు. అర్థమవుతుందా? అది డిజైన్ బై గాడ్ ఓన్లీ. ఆ అవ్వను డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. వివాహం అనే దాంట్లో కొన్ని మాటలు చెప్తాను మీకు, దొరికింటే మేలు ఎందుకు అవుతుంది అనేది. వివాహంలో ఏముంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, ఇది పెళ్ళి సభ కాదు కానీ, పెళ్ళి సంబంధించిన కార్యక్రమం కాదు కానీ, ఇక్కడ మన వాక్యాన్ని బట్టి దీన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. వివాహంలో ఏమేమి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సంతోషకరమైనది. వివాహం అనేది సంతోషకరమైనది అంటే సంతోషం ఉంటుంది వివాహంలో. రెండోది చూస్తే వివాహం అనేది దేవుని సంకల్పం. అర్థమవుతుందా? అంటే దేవునికి ఉద్దేశం అని అర్థం. మొదటి సా ఏంటంటే సంతోషం, రెండో సా సంకల్పం. సంకల్పం అంటే ఉద్దేశం, దేవుడు ఉద్దేశించిన విషయం అన్నమాట. మూడోది ఏంటంటే సంతానం. ఆమేన్. మూడో సా ఏంటి? సంతానము. నాలుగోది ఏంటంటే వివాహములో సహవాసం ఉంటుంది. ఆమేన్. ఎవరెవరి మధ్యలో సహవాసం? భార్య భర్తల మధ్యలో ఏముండాలి? సహవాసం కొరకు దేవుడు భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు. వారిద్దరు కూడా సహవాసం కలిగి ఉండాలి.
వీరిద్దరూ సహవాసం కలిగి ఉండి వీరిద్దరు కలిసి దేవునితో సహవాసం చేయాలి. వివాహంలో సహవాసం ఉంది, వివాహంలో సంతోషం ఉంది, వివాహం ద్వారా సంతానం ఉంది. వివాహం అనేది దేవుని సంకల్పమై ఉంది. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా సంతోషమే కానీ సంతానమే కానీ ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఇవన్నీ నెరవేరేది ఎలాగో అంటే భార్య దొరికిన వానికి అన్నీ దొరుకుతాయి అంటున్నాడు. ఇప్పుడు భార్య దొరికిందండి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు అందరూ 2 పెళ్ళైన వాళ్ళు ఉండరు, వాళ్ళందరూ చెప్తారు. కానీ నేను చెప్పేది వేరే ఉంటుంది, మీరు జాగ్రత్తగా వినాలి. భార్య దొరికిన వానికి మేలు దొరికిందంటే నాకు తెలిసిన కొన్ని మాటలు మీకు చెప్తాను, దేవుడు ప్రేరేపించిన మాట. ఇప్పుడు భార్య లేని వాడిని ఒక ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి, ఆయన ఎట్టుంటాడు? క్రమశిక్షణ ఉండదు, ఆయన ఎప్పుడు పనుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఏం తింటాడో తెలియదు, నాస్ట్ ఎప్పుడు తింటాడో తెలియదు, లంచ్ ఎప్పుడు చేస్తాడో, అసలు డిన్నర్ అయితే అడ్రస్ ఉండదు. ఒక క్రమంగా ఉన్నాడండి, ఉండడు. ఎప్పుడైతే పెళ్ళి అయిందనుకోండి ఏమవుతుంది? అన్నీ క్రమంగా జరగాల్సింది. ఏమంటావు వేణు? అంతే కదబ్బా. పెళ్ళి కాకపోతే నువ్వు ఏం చేసినా నడుతుంది, పెళ్ళైన తర్వాత నడవదు. ఒక క్రమంలోకి వస్తావు నువ్వు. అర్థమవుతుందా? లేదు నా ఇష్టానుసారి నేను నడుచుకుంటా అంటే కుదరదు. అక్కడ దేవుడు ఒక సమాధానం, పెళ్ళిలో సమాధానం కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఇంకా చాలా సార్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు పెళ్లి ప్రసంగం కాదు కాబట్టి నేను ఇంతవరకు చెప్తున్నాను. 2వ పాయింట్ వరకే. ఏంటంటే నీకు భార్య ద్వారా నీకు సంతోషం కలుగుతుంది. భార్య దొరికిన వాటి ఆ విధంగానే చెప్తున్నాను మీకు. ఆ వ్యక్తి సంతోషంలో ఉంటాడు, సంతోషించగలుగుతాడు. అప్పుడు దాకా దుఃఖంలో ఉన్న వ్యక్తి బాధలో ఉన్నాడు. అసలు వాడి తిక్కలాడు కూడా మంచోడు అయిపోతాడండి పెళ్లితో. మీకు తెలుసో కొంతమంది ఊళ్ళో ఏమంటారు, ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలుస్తుంది. ఏమంటారంటే దాసానికి తెలుసు. ఏమంటారంటే నీకు పెళ్లి చేస్తే చక్కగా అవుతాడు, పెళ్లి చేస్తే చక్కగా అయితే. అసలు ఏ మాట వింటలేడండి, ఒకటి చేస్తున్నాడు 4 చేసుకొస్తున్నాడు, అందరు పంచాయతీలు లొల్లి, అసలు మాట వింటలేడండి. అది ఏం చెప్పండి, వాళ్ళు అడుగుతారు ఊళ్ళో పెద్దలు, ఏందని అంటున్నావు అంటే మా అబ్బాయి అసలు అలా అంటే ఎట్లా చక్కగా అవుతాడు, పెళ్ళి అయ్యి నువ్వు నాకు నువ్వు చెప్పాను కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఇక కుదిరే ఎవరికి కాదు, ఇక లేదు నువ్వేం చేసాయి పెళ్ళి చేసాయి, అదే చక్కగా అవుతాడు అంటారు అనరా? దేవుడు కూడా చెప్ప మాట ఏంటంటే వివాహము ద్వారా ఒక పురుషుడు క్రమపరచబడతాడు. అది మేలు. అడ్డదిడ్డంగానే అడ్డపెట్టగాను ఎడబడితే రోడ్లు ఎప్పుడు తిరుగుకుండా నైట్ అవుట్ ఏడబడతాయి, ఇప్పుడు వస్తాడు తెలియదు, ఇప్పుడు పోతాడు తెలియదు. ఏడకెళ్తున్నానంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మనాన్ని అడిగినా చెప్పడు అడ్రస్. భార్య వచ్చింది అనుకోండి, చచ్చినట్టు చెప్పి తీరు అదే ఏడకెళ్తున్నావు అంటే అయిపోయాయి కథం. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు భార్య దొరికిన వానికి మేలు అన్నాడు కాబట్టి దాన్నే చెప్తున్నాను నేను. అంటే పురుషుని గురించి నేనేం చెప్తలేను, మీరు అర్థం చేసుకోవాలి. దొరికింది ఎవరికి మేలు? పురుషుని గురించి. ఎలా జరిగింది ఇంక కొంచెం వివరణగా చూస్తే, అతనికి ఆహారం, శ్రేష్టమైన ఆహారము సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఆ స్త్రీ తన భర్త కొరకు ఎన్ని చేస్తుందో అక్కడ రాసండి లిస్టు. అవన్నీ కూడా ఆ పురుషునికి, భర్తగా అయిన పురుషునికి అవన్నీ లభిస్తాయి. ఆ వివాహంలో అంటే సంతానం అని చెప్పిన ఒక సంతానము ద్వారా అప్పుడు ఏమవుతుందంటే సంపూర్ణత దొరుకుతుంది. వివాహము సంపూర్ణం కావాలంటే వింటున్నారా? వివాహం అనేది సంతోషము. ఈ వివాహం అనే సంతోషం సంపూర్ణం కావాలి. ఏం సంపూర్ణం కావాలి? వింటున్నారా? అది ఎక్కడ ఉన్నారా? మీరు యాక్టివ్గా వింటలేరే? అదొక పాట పడతాను. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటివాడనని నేను చప్పటి కొడదండి ఎంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా స్తోత్రం హల్లెలూయా వందనం యేసయ్యా బలహీనుడనైన నన్నెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా హల్లెలూయా. భార్య దొరికిన పురుషునికి మేలు దొరికిననే మాట ఎలా జరుగుతుందంటే క్రమశిక్షణలోకి వస్తాడు, అల్లరిచిల్లర ఉండడు. ఎందుకంటే అప్పటిదాకా వాడికి పగ్గాలు ఉండవు. అప్పటిదాకా ఏముంటాయి? పగ్గాలు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతాయి? పగ్గాలు ఉంటాయి. పగ్గాలు లేకపోతే ఎటువంటి అటు పరిగెత్తాడు. అది రోడ్డు తెలియదు, అది గల్లీ తెలియదు, ఎట్లా అంటే అట్లా. అప్పుడు ఒక క్రమతలోకి వస్తాడు. నేను చెప్పే మాటలు కాదు ఇవన్నీ. రెండోది ఏంటంటే వానికి ఏళ్ళ పట్టు భోజనం దొరుకుతుంది, వండి పెట్టేవాళ్ళు వస్తారు. అర్థమవుతుందా? ఆ తర్వాత వాని వస్త్రములను ఉతికే వాళ్ళు కూడా ఆమె. అంటే ఒక రకంగా ఆ వ్యక్తికి, ఆ పురుషునికి కావాల్సిన ఆహారం సిద్ధపరుస్తుంది, అతని వస్త్రాలు ఉతుకుతుంది, ఆయనకు కావాల్సిన ప్రతి సౌకర్యాలు కలుగు చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ ఇంటిలో పని పాటలు, గిన్నెల దగ్గర కడగటము, ఇల్లును శుభ్రం చేయటము, కాపలా కాయటము, ఇంటికి భర్త డ్యూటీకి వెళ్తే వచ్చే వరకు కూడా కాపలా ఉండటము, ఒక సెక్యూరిటీ లాగా. బ్యాచులర్ తాళం వేసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ పెట్టిలో సాయంత్రం వచ్చిన గాయపు తాళం ఉంటుంది, గాయపు అయిపోతుంది. తాళం వేసి మళ్ళీ పలుగొట్టి మళ్ళీ తాళం పెట్టి అదే టైప్లో చేస్తారు, అలాగైపోతారు. అది ఇంట్లో మనిషి ఉంటేనో అలా జరగదు. కనుక భార్య ఇంటిలో ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ భార్య తన కొరకు పిల్లలను కంటది. ఆమెన్ హల్లెలూయా. వారిని నవమాసాలు మోసి కని పెంచి ఆ భర్త కొరకు సిద్ధపరుస్తుంది. అప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా? నా వంశం అంటాడు. కన్నది, కష్టాలు పడింది, పోసింది ఆమె. ఈయన ఏమంటాడు? మా వంశం అని కాళ్ళు ఎగరేస్తాడు. అవునా కాదా? చూడండి, ఘనత తీసుకొస్తుంది భర్తకు, భర్తను గౌరవిస్తుంది. భర్త అసలు సమాజంలో పెళ్ళిగానే ఉంటుంది, పెళ్ళి అయినానికి ఎంత వ్యత్యాసం ఉంటుందండి. అందరూ గౌరవిస్తారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఉంటారు పెళ్లి కాని వ్యక్తులకి అందరు పట్టించుకొని, ఎవరు పెళ్ళి అయిన వ్యక్తి అనుకోండి, అతను బ్రదర్ బాగున్నారు అని కొంచెం రెస్పెక్ట్ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఇంట్లో పని అవన్నీ కూడా, అంటే ఈ పురుషుడే పని చేద్దని కాదు నేను చెప్పేది. ఆ అన్ని విధాల సౌకర్యాలను దేవుడు ఆ వ్యక్తి కొరకు ఒక వ్యక్తిని, అనగా భార్యను దేవుడు సిద్ధపరిచాడు. నేను చెప్తున్నాను, వారికి సంతానం కలిగితే ఆ సంతానమైన పిల్లను పోషించి నడిపించేది ఆమె.
ఆమె చక్కగా చూసుకుంటుంది. అంత మాత్రమే కాదు, ఆ పిల్లలకు పెళ్లి చేసినప్పుడు ఆ పిల్లలకు మళ్ళీ మనవరాళ్ళు పుడితే అప్పుడు కూడా ఏం చేస్తుంది, ఈమె ఆ మనవరాళ్ళను చూసుకొని లేకపోతే వాళ్ళకి కావాల్సిన బాగోగులు చూసుకుంటుంది. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తి, ఈ పురుషుడు ఎవరైతే ఉన్నారో అతను ముసలాడో అయ్యాడు అనుకోండి, ఆ ముసలాడు అయినప్పుడు కూడా ఆయనకు అన్ని విధాలు చూసుకునేది ఈ భార్యనే. మూడో కాలు, నాలుగో కాలు, అర్థమవుతుందా? ఇప్పుడు 2 కాళ్ళు ఆయనకుంటే ఒక కాలేమో కర్రగా ఉంటుంది. ఆ కర్ర లేకపోతే ఈమె ఆయన చేయబట్టుకొని, ఇప్పుడు ముసలోళ్ళు భార్య భర్త చేయబట్టుకుని నడవదు, భార్య చేయి భర్త పట్టుకుని నడుస్తాడు ముసలాడు అయిన తర్వాత. చూడండి ఎక్కడ ఊళ్ళల్లో నడవయ్యా నడువు అంటే నడుస్తున్నాను అమ్మంటే వెనకాల డింగో అని నడుస్తాడు. మరి నడిపించేది ఎవరు? ఈ స్త్రీనే. అర్థమవుతుందా? ముసలివాడైనప్పుడు తనకు బాగోగులు చూసేది కూడా ఆమెనే. అందుకని ఇవన్నీ భౌతికంగా ఉన్నాయి, ఆధ్యాత్మికమైన మేలులు కూడా ఉన్నాయి. అయితే మీరు వ్యతిరేకమైనవి కూడా ఉండొచ్చు, అవి మనకు సంబంధించినవి కాదు. వ్యతిరేకంగా వాళ్ళు అట్ట చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, కొత్త ఇల్లంతా ఆగం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. లేఖనముల గురించి మనం మాట్లాడుకుని ఆశీర్వాదకరమైన సంగతులు మనం వినాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మాట అయితే బాగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు 2-3 మాటలకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 71వ వాక్యం. కీర్తనల గ్రంథం, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ వాక్యం మీకు అర్థం కాదు. ఇదే 3వ వాక్యం ముచ్చటంగా చెప్పేసి ముగించేస్తాం, టైం అయిపోతుంది. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లుగా నేను శ్రమనందు ఉండుట నాకు. ఇక్కడ కూడా ఒక మేలు ఉంది. అదేంటంటే శ్రమ పొందుట ద్వారా కలిగే మేలు. అది కూడా దేవుడు పెట్టిందే, అది కూడా దాచించిందే. మనకు అర్థం కాదు, అది కూడా. అర్థమవుతుందా? మీకు ఎవరికైనా శ్రమ వచ్చింది అనుకోండి. శ్రమ అంటే ఏంది? ఇప్పుడు డబ్బులు బాగున్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు దాకా ఆరోగ్యం శుభ్రంగా ఉన్నాం, ఫిట్గా ఉన్నాం, జిమ్కి వెళ్ళి వచ్చినట్టున్నాం. ఇప్పుడు మొత్తం డీలా అయిపోయినాం, ఆరోగ్యం తగ్గు, బీపీ. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు శ్రమలో ఉన్నట్టే ఉంటాడు. అవునా కాదా? అనారోగ్యం బాగపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఏదో ఒక పక్కన వాళ్ళు, వీళ్ళు చుట్టుగలలో అసలు అయిన వాళ్ళే, దగ్గర బంధువులే, అక్క అన్న చెల్లెలు అన్న వాళ్ళే, తమ్ముడు అన్న వాళ్ళే ఇప్పుడు పలకట మానేశారు. ఇప్పుడు ఏమవుతుంది? మీకు అన్నం ఉన్నా డబ్బులున్నా ప్రశాంతంగా ఉండలేరు మీరు. అర్థమవుతుందా? అదొక శ్రమ. అవునా కాదా? చూడండి, శ్రమనందు ఉండుట నాకు మేలు అయ్యను అని భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనకు మేలు దేంట్లో దాచిపెట్టాడో తెలుసా? శ్రమల్లోనే దాచిపెట్టాడు. మీరు ఏమి చేయాలంటే శ్రమని ఇన్విటేషన్ చేయాలి, వెల్కమ్ చెప్పాలి. కానీ శ్రమలో వద్దు రావద్దని అనకూడదు. ఆ శ్రమలో దేవుడు మేలు దాచిపెట్టున్నాడు. ఉదాహరణకి ఇది మీకు ఈజీగా అర్థం కావటానికి చూడండి, చాలామంది మనం ఉంటున్న సమాజంలో, నేను ఇందాక కూడా ఊరికి అలా టచ్ చేశాను, మనం మంచిగుంటే ఊరు ఓర్చుకోలేరు. వాళ్ళు క్రైస్తవులు, ఇప్పుడు వాళ్ళు లోకంలో వాళ్ళు ఉంటారు, క్రైస్తవులు కూడా ఉంటారు, ఇంక బంధువుల్లో కూడా ఉంటారు, ఇక రక్త సంబంధువులు కూడా లేకపోలేదు. ఎవరు ఓర్చుకోలేరండి, ఎందుకంటే మనిషి స్వభావమే అంత. అర్థమవుతుందా? వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చలేదు, మనకేదో వాళ్ళకి ఎట్టింది, మనం కేర్ చేస్తలేరు అనుకో, మనం ఏం చేస్తాం, వీళ్ళు ఏంది అసలు మనం కేర్ చేయట్లేరని చెప్పి వాళ్ళు ఏమై చేస్తారు, మనస్సులో భావన కలిగిస్తారు. పైకి మాట్లాడతారు కానీ మనసులో భావన వేరే ఉంటుంది. దానివలన మనకు కొంత కీడు కలుగుతుంది. ఇప్పుడు చూడండి, జోసఫ్ అని ఆయన ఉన్నాడు, యాకోబు అని ఆయన ఉన్నాడు. ఆ యాకోబు అన్న ఆయనకి 12 మంది కుమారులు సంతానం. ఆ 12 మంది కుమారుల్లో ఒక చిన్నవాడు జోసఫ్, మీకు తెలుసు కదా అది. ఆ జోసఫ్ అన్న ఆయన ఆ తండ్రికి ఎంతో ప్రియమైన వాడు. కానీ వాళ్ళ అన్నలు అస్సలు సహించలేని. ఎవరిని? జోసఫ్ని. ఎంత సహించారంటే అసలు లేకుండా పోతే పోలే అనేటట్టుగా వాళ్ళు ఆయాసపడ్డారు, కీడు తలపెట్టారు, కీడు పగబట్టారు. ముందు పగబట్టారు, మరి పగబట్టారు, మూడోది మరింతగా పగబట్టారు. ఆ పగబట్టి పగ ఎక్కువైపోయి వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు తెలుసా?
మొత్తం ఆయన నమ్మి అసలు అడ్రస్ లేకుండా చేశారు. ఇక ఆ వాక్యం చూద్దాం చూడండి. ఆది కాండంలో ఆ వాక్యం చూస్తే మీకు అర్థమవుతుంది. త్వరగా వాక్యం చూసి మనం చదువుకుందాం చూడండి. 39వ అధ్యాయం, ఆది కాండము 39వ అధ్యాయంలో చూడండి. లేఖనంలో మనం గమనించినట్లయితే ఈ యోసేపు యొక్క అన్నలు యోసేపును గురించి ఏమని ఉంటారంటే 37వ అధ్యాయం చూద్దాం చూడండి అందరూ. ఆది కాండము 37వ అధ్యాయం 5వ వచనం చూడండి. 37:5 యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా మరీ పగబట్టిరి. పైన కూడా ఉంటుంది పగబట్టిరి అని ఉంటుంది. అది మొదటగా మనం చూసింది పగబట్టి. ఈ రెండో వాక్యము 5వ వచనంలోనేమో మరి పగబట్టి. అలాగే 8వ వాక్యం కూడా చూడండి. అందుకతని నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలుదువా, మా మీద అధికారం వగుదువా అని అతనితో చెప్పి అతని మీద మరింత పగబట్టిరి అని ఈ వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. పగబట్టిన వీళ్ళు అంతటితో ఊరుకోలేదు. ఏం చేసినారంటే ఆయనను లేకుండా చేయాలని ఆలోచన కలిగిన వారై ఆయనను మరి అమ్మి వేసినట్టుగా ముందు చంపేసే ప్లాన్ వేస్తారు. వాళ్ళలో కన్నా ఏం చేస్తాడంటే రే చంపొద్దురా, వాడు అనవసరంగా చచ్చిపోతాడు, వద్దురా బాబు అని బతిమాలిన కారణం చేత మరి ఏం చేద్దామని అంటే ఎత్తి గుంతలు వేయండి అంటే ఎత్తి గుంతలు వేస్తారు. అప్పుడు గుంతలు వేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, తీసుకెళ్ళి అసలు వీడికి మన దగ్గర ఉండటానికి వీల్లేదు, మన ఆస్తులు వీడికి బాగా ఉండటానికి వీల్లేదు, అసలు మన ఇంట్లో ఇన్నే వీడి ఉండటానికి వీల్లేదని అమ్మి పడేస్తారు. ఒక పని అయిపోయింది. అర్థమైందా? అమ్మేసేస్తారు. ఆయన అమ్మేసి ఎక్కడికి అమ్మేస్తాడు, ఒక బానిసలు అమ్మినట్టు. అప్పటి దినాల్లో బానిసల మార్కెట్ ఉంటుంది, బానిసలు అమ్మే మార్కెట్ ఉంటుంది. అలాగా ఆ బానిసలాగా అతను అమ్మేశాడు. అమ్మేసిన కారణం చేత అతను బానిసగా వెళ్ళాడు. ఇక ఆయనకి ఆ అన్నలతో ఎప్పుడైతే పగబట్టారో మరింత పగబట్టారో ఇక ఏమైందంటే శ్రమ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు యోసేపు ఏమనుకోవాలి చెప్పండి. నాకు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, వీళ్ళు ఎందుకు నన్ను తిడుతున్నారు, వీళ్ళు ఎందుకు నన్ను పగబట్టారు, ఎందుకు నన్ను చంపాలనుకున్నారు అని తన జీవితంలో ఎంతో బాధపడి ఉంటాడు. చూడండి, ఇక్కడ మనం దేవుని మాకు చక్కగా చదువుకుంటాం కదా, అన్నీ సౌట్సే వస్తున్నాయి. వాళ్ళు పోయేటప్పుడు కూడా టప్పని సౌట్ చేసి వస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. చాలా కొంచెం టైం అవుతుందండి 1:20, ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఇదే కంక్లూడ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే యోసేపుకు శ్రమ వచ్చేసింది. ఎంత శ్రమ అంటే అన్నదమ్ములు ఒక ఎత్తున చేస్తే ఆ పొతిపొని ఇంట్లో అక్కడ ఒక ఎత్తున శ్రమ వస్తే అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఎక్కడ పడ్డాడు, జైల్లో పడ్డాడు. ఆ జైల్లో ఒకరోజు 2 రోజులు ఎవరైనా బెయిల్ ఇచ్చేవాళ్ళు ఉంటారండి ఆయనకి. అసలు ఆయన దేశమే కాదు అది, అదేమో ఈజిప్ట్ దేశం, వాళ్ళ అమ్మ నాన్నదేమో ఇస్రాయెల్ దేశం. ఎట్టయితుంది కానే కాదు. అయితే ఏమైందో తెలుసా, ఈయన జైల్లో వేస్తే ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా మీకు? 2 సంవత్సరాలు ఉన్నాడు. ఎవరు? జోసెఫ్. యోసేపు అని ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 2 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎన్ని తిట్టుకోవాలి? మా అన్నలు చేశారు నాకు ఈ తిప్పలు, నేను
ఎంత చక్కగా అమ్మానాలతో చక్కగా గడపాలని ఎంత సంతోషంగా అంటే, ఇంతగా నన్ను వీళ్ళు శ్రమ పెట్టి నన్ను ఇబ్బంది చేసి నాకు కీడు తలపెట్టారు అని ఎంతో అని దుఃఖపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. కానీ ఆయన ఎక్కడ వ్యక్తపరిచినట్టుగా లేఖనంలో ఎక్కడ లేదు. చివరికి మనం గమనిస్తే ఇది చూడండి, ఒక వాక్యం చదువుదాం, మీకు అర్థమవుతుంది. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చూడండి. దానికి ముందు ఒక వాక్యం చదువమ్మా, 17వ వాక్యం చదువు. ఒక్క నిమిషం 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ చూసారా ఎందుకు పగబట్టండి, వీళ్ళు చేసిన పని అదే కాబట్టి వీళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ పగబట్టారా లేదా యోసేపు మీద? వీళ్ళు ఏమనుకుంటారంటే మా మీద కూడా యోసేపు పగబడతాడేమో. ఇప్పుడు ఆయన మహారాజు అయిపోయాడు, ప్రధానమంత్రి అయ్యాడు, వీళ్ళు కూడా అంటే యోసేపు కూడా మా మీద పగబడతాడేమో అన్నట్టుగా యోసేపు మన ఎందుకు పగబట్టి అదిగో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? మనం చేసిన కీడంతటికి అదిగో మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు నీ తండ్రి నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును క్షమించుమని చెప్పుడనెను. కాబట్టి దయచేసి యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చేను, పగబట్టలే. వింటున్నారా? పెళ్ళుకు వచ్చింది ఆయనకి. ఈయన పగబడతాడేమో, మన కీడు తలబెడతాడేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యోసేపు ఏం చేశాడండి? ఏడ్చెను అని ఉంది. అవన్నీ విని ఆయన ఏడ్చినట్టు అక్కడ రాయబడింది. తర్వాత చదువమ్మ. మరియు అతని సాధులు పోయి అది ఎదుట సాగిలపడి చెప్పగా అది చూడండి యోసేపు ఏం మాట్లాడుతున్నాడు, స్పందన ఎలా ఉందో చూడండి. భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగి కానీ ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా. ఆమేన్, హల్లెలూయా. అది హల్లెలూయా చెప్పలేదు, ఆగలేదు నీకు, హల్లెలూయా చెప్పలేదు. అయిపోయింది, 5 నిమిషాలు ఆగండి. మనకి ఈరోజు పండగ కాదా, కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ ఏమనుందంటే మేలుకే కీడును ఉద్దేశించాడు అంటున్నాడు. గ్రహించాడు యోసేపు, మనం కూడా గ్రహించుదుముగాక. హల్లెలూయా. దేవుని సంకల్పాన్ని గ్రహించే వ్యక్తులుగా మనం ఉండాలి. అబ్బో మాకు ఈ బాధ ఏంది, ఈ కష్టం ఏంది, ఈ ఇబ్బంది ఏంది, ఇదేందని నువ్వు గాబరా పడ్డావు అనుకో, మేలును పోగొట్టుకుంటావు. ఈయన చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అయ్యా రండి కూర్చోండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మీరు చేసిన కీడు, ఆ శ్రమ, అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు అని మీరు గ్రహించాలి. అర్థమవుతుందా? చాలామంది మన మీద పగబట్టే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, అకారణంగా లేనిపోయి కల్పించి చెప్పేవాళ్ళు ఆయన వాళ్ళు ఉంటారు, కాని వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు గమనించవలసిన మాట ఏంటంటే, చివరి వాక్యం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కీడు వచ్చింది, మీ శ్రమ వచ్చింది అంటే మీరు ఎవరు నిందించొద్దు, ప్రార్థన చేయండి. చివరి మాటగా ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ చూడండి 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది చూడండి. చివరి వచనం చదవండి. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. ఆమేన్, హల్లెలూయా. చూడండి
ములును ములుతో తీయాలంటారు కదా, వాళ్ళు ఒక దెబ్బ కొట్టి మనం 10 దెబ్బలు కొట్ట, అలా కాదు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే లేఖనం ద్వారా మేలు చేత కీడును జయించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది మనం క్రైస్తవులంతా మనం నేర్చుకోవాల్సింది. వాడు మనల్ని అంటాడు, మనము వాళ్ళ మీద మన కీడు తలపెట్టక మనం మేలు చేసి ఆ కీడును జయించుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించునుగాక. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని దేవుని వాక్యాలు మీరందరూ చక్కగా ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి మీరు వచ్చినట్లయితే, సమయానికి వచ్చినట్లయితే మరిన్ని వాక్యాలు వినొచ్చు. శ్రేష్టమైన వాక్యాలు, ఈ సందేశాలు వినుట ద్వారా మీరు మరింతగా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అన్ని విషయాల్లో దేవునిక దీవెన ఆశీర్వాద మేలులు పొందుకుందురుగాక. హల్లెలూయా. పొందుకుందురుగాక అంటే మీరు ఆమెన్ అన్నారు, కానీ మేము ముందు చెప్పిన వాక్యం ఉంది తెలుసా, జల్దీ రావాలని. మీరు ఆమెన్ అనేసారు, మరి మీకు రావాలి చూసుకోండి. ఆమెన్ అన్నారు కాబట్టి ఆమెన్. హల్లెలూయా. మేలులోని